నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యత్తుగా చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే చాలామంది క్వశ్చన్ ఏంటంటే, మనకి 27th ఫిబ్రవరి శివరాత్రి రాబోతుంది. సో ఈ శివరాత్రికి ఏ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే, ఎలాంటి దానం కానీ చేయగలిగితే, ఎలాంటి అభిషేకం తండ్రికి చేయగలిగితే ఆ రోజు, ఒకవేళ మీ ఇంట్లో ఉంటేనేమో మీరే ఆ రోజు అభిషేకం చేసుకోండి ఇంట్లో. ఎందుకంటే పబ్లిక్ చాలా ఆ రోజు ఏమో పబ్లిక్ నాకు అర్థం కాదు కానీ సంవత్సరం మొత్తం ఎవ్వడు వెళ్ళడు. శివరాత్రి అనగానే మాత్రం ఆ రోజు ఎగబడిపోయి అభిషేకాలు చేస్తే ఇప్పుడు సంవత్సరం మొత్తం రాకుండా నేను ఒక నెల వచ్చిన అటెండెన్స్ వేయంటే హెడ్ మాస్టర్ వేస్తాడా? వేయడు. ఏదో ఓకేలే అని చెప్పి ఆ ఒక్కరోజు ఎక్స్క్యూజ్ ఇస్తాడు తప్ప పూర్తిగా సాటిస్ఫాక్షన్గా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇవ్వడు, అనుగ్రహం అనేది ఇవ్వడు. ఏదో నా 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 సంతానం కాబట్టి నా స్టూడెంటే అని చెప్పి ఆ రోజు ఏదో నువ్వు అనుకున్న దాంట్లో ఒక 10% ఇస్తాడు అంతే. సంవత్సరం మొత్తం ఎప్పుడు వెళ్ళకుండా శివరాత్రికి వెళ్ళిపోయి అభిషేకాలు చేస్తారు. నాకు అది పబ్లిక్ ఎంత పిచ్చోళ్ళో నాకు అర్థం కాదు. మీరే అర్థం చేసుకోండి, జస్ట్ నేను చెప్తున్నా కదా. సో ఈ రోజు వృషభ రాశి వారు మనకు శివరాత్రి రోజు ఎలాంటి పరిహారం చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు మీరు స్నాన విధానం ఎలా ఉండాలి అంటే, కొన్ని వేపాకులు ఒక మామిడాకు, 2-3 వేపాకులు ఒక మామిడాకు స్నానం చేసే వాటిలలో ఫస్ట్ ఏం చేయండి అంటే వాటిల్ని కొన్ని నీళ్ళల్లో వేసి దాంట్లో బాగా మరిగించండి. మరిగించిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టి ఆ నీళ్ళతోటి స్నానం చేయండి. ఇది ఎవరైతే వృషభ రాశి వారు మనకి మన శివరాత్రి రోజు ఉదయం చేసే పరిహారం. సో ఇది మనము ఒకటి స్నాన విధానం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ వృషభ రాశి వారు ఉన్నారో ఆ రోజు పర్టికులర్ ఏంటంటే పెరుగన్నం ఎవరికైనా సరే కానీ దానం ఇవ్వండి. అంటే దానం అంటే బెస్ట్ ఏంటంటే ఆ రోజు కొంచెం పెరుగన్నం ప్రిపేర్ చేసుకొని దగ్గరలో ఎక్కడైనా సరే కానీ గోశాల ఉంటే ఆ గోశాలకు వెళ్ళండి. మంచి నీ మనసులోని కోరిక ఏముందో కోరుకో. దాంట్లో కుదిరితే ఏంటంటే బడ్జెట్ ఉంటే దాంట్లో లైట్ కుంకుమ పువ్వు వేయి. దాంట్లో కుంకుమ పువ్వు వేసి ఈ సంవత్సరం నువ్వేం కోరుకుంటున్నావు, ఆ శివాయని ఏం అనగాడనుకుంటున్నావు అడుగు. ఎందుకంటే నందీశ్వరుడు గోమాత ఉంది, అక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ నీ మనసులోని కోరిక కోరుకొని అక్కడ ఆ యొక్క వస్తువు పెట్టేసి. దాంతోపాటు ఆ రోజు ఏం చేయాలంటే మధ్యాహ్నం పర్టికులర్ ఏంటంటే కొంచెం ఈ చల్ల ఐటమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, బీట్రూట్, ఈ 3 ఐటమ్స్ కూడా కొంచెం ఒక 1/2 కిలోనో 1/2 కేజీ కొని ఎవరికైనా నీడీ పర్సన్కి ఇచ్చే, ముసలోళ్ళకి ఇంకా చాలా మంచిది, ఎవరైతే కొంచెం వృద్ధులు ఉంటారో వాళ్ళకి ఇచ్చేసి ఈ 3 వస్తువులు క్యారెట్, బీట్రూట్, ఈ 3 ఇవ్వటం వల్ల ఏంటంటే నీకు ఆ యొక్క గురువు కుజుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. సంవత్సరం మొత్తం కూడా ఆ తండ్రి అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి మహామృత్యుంజయుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ప్రతి కార్యంలో కూడా విజయాన్ని ఇస్తాడు ఆ తండ్రి. కాబట్టి ఇదొక రెమెడీ మనం మధ్యాహ్నం చేయాలి. అంటే పర్టికులర్ నువ్వు ఏంటంటే 12:30 to 2 o'clock మధ్యలో నువ్వు ఈ యొక్క పరిహారం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు సాయంత్రము ఎవరికైనా సరే కానీ, ఒక్కళ్ళకైనా ఇద్దరికైనా సరే కానీ ఉలన్ బెడ్షీట్ ఎవరికైనా దానం చేయడానికి ప్రయత్నం చేయి. నువ్వు శివారాధన ప్రతి సంవత్సరం చేస్తున్నావు, చెయ్యి. కానీ ఆ రోజు కొన్ని దానాలు చేయటం వల్ల కూడా నీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. నీకు అర్థం కాదు. ఎంతసేపు ఉన్నా నేను ఉపవాసం ఉంటున్నా, నేను సాయంత్రం వెళ్ళి శివాయికి అభిషేకం చేస్తా, నేను ఫ్రూట్స్ తింటా, అట్లా కాదు భయ్. ఆ రోజు ఆ తండ్రి మనం ఒక బర్త్డేలా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. బర్త్డే రోజు ఏం చేస్తావు? నీ పిల్లని బర్త్డే అయితే నువ్వేం చేస్తావు? పోవా అనాథాశ్రమం పోవు. అనాథాశ్రమానికి గాడికి పోయి వాళ్ళకి పండ్లు అన్నం ఇన్నమో దానం చేయవా? మరి ఈ రోజు కూడా మన తండ్రి మొత్తం విశ్వానికే తండ్రి యొక్క బర్త్డే అన్నప్పుడు నువ్వేం దానం చేయవా? నా తండ్రి బాగుండాలి, ఎంతసేపు నువ్వు మనమే బాగుండాలా? ఆయనకు కూడా కలికాలంలో ఆయనకు కూడా ఎన్నో పరీక్షలు వస్తుంటాయి. సో నా తండ్రి బాగుండాలి, నేను బాగుండాలని చెప్పి కోరుకొని ఆ రోజు ఏమో దానమే లాజిక్గా ఆలోచించండి. ఎందుకు ఆలోచించిన పబ్లిక్ నాకు అర్థం కాదు. ఎంతసేపు నాడికి తీసుకుపోయి శివాయి మీద పాలు పోస్తున్నావు, 100 మంది పోస్తున్నావు, నువ్వు ఒక్కడు పోయిపోతే ఏమవుతుంది? ఆ తండ్రి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు నువ్వు సాయం చేయి. ఎంత అనుగ్రహం లభిస్తుంది తండ్రిది. ఆయన నీ ద్వారా ఆ ఆలోచన నీకు ఇప్పుడు అమిత్రాజ్ ద్వారా కూడా పలికిస్తున్నాడు అంటే ఆ తండ్రి నాకు పోస్తున్నారు 100 మంది ఇక్కడ, కానీ అక్కడ బయట 10 మంది కూర్చున్నారు, వాళ్ళకి ఇచ్చేటోడు ఎవడు లేడు. ఇక్కడ 10 మంది అక్కడికి వెళ్ళండి, నాకు 90 మంది అయితే పోస్తున్నారు కదా, మొత్తం పోయకుండా అయితే లేరు కదా. మొత్తం విశ్వంలో ఆ రోజు ఎక్కడ అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ రోజు సాయంత్రం ఎవరికైనా సరే కానీ ఆ ఉలన్ బెడ్షీట్ నువ్వు దానం చేయడానికి ప్రయత్నం చేయి. ఆ తండ్రి యొక్క అనుగ్రహం కావాలని కోరుకో. అది శివయ్య ఆశీర్వాదం పూర్తిగా ఇస్తాడు. ఇప్పుడు శివయ్య అయితే ఏంటి, శని భగవానులు అయితే ఏంటి, ఇద్దరు ఒకటే. తండ్రి నువ్వు చేసిన దానికే
శివయ్య ఎక్సెప్షన్ ఇచ్చేస్తాడు. కానీ శని భగవానుడు ఎవడైనా అదాని అయినా, అనిల్ అంబానీ అయినా, అమిత్ రాజ్ అయినా ఎవరైనా సరే కానీ నువ్వు చేసిన కర్మను బట్టి ఆ తండ్రి శిక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయనది ఏంటిది, వెళ్ళి నువ్వుల నూనె పోసేస్తే అయిపోతుందా? కాదు. ఆయన ఎవరిదైతే ఆయన కొంతమందిని కష్టపెడుతున్నారు వాళ్ళ కర్మను బట్టి. ఓ పేదవాడు అక్కడ అడుక్కుంటున్నాడు, చేస్తున్నాడు, వాడికి ఇవ్వటం వల్ల ఏంటి, ఆ తండ్రి అనుకుంటాడు ఓకే నేను చేయలేను, కలియుగంలో నేను చేయలేనిది నా భక్తుడు నా ద్వారా చేశాడు కాబట్టి నేను శుభ ఫలితాన్ని ఇస్తానని చెప్పి ఇస్తాడు. మీకు ఎందుకు లాజిక్ అర్థం కాదు ఏమో. ఎంతసేపు ఉన్న ఈ నువ్వుల నూనె అక్కడ పోసేయటం, నువ్వుల నూనెతో దీపం పెట్టేయటం, నువ్వుల నూనె దానం ఇచ్చేయటం, లేదంటే నల్లబడ్డ దానం ఇచ్చేయటం, అవన్నీ చేస్తే శని భగవానుడు ఎప్పుడు అనుగ్రహించడు. తత్వాన్ని తెలుసుకోండి, ఆ తండ్రిని తత్వాన్ని తెలుసుకొని నడవగలిగితే ప్రతి ఒక్క రాశి వారికి ఆ యొక్క తండ్రి అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ చిన్న రెమెడీస్ శివరాత్రి చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను.